వెల్కమ్ టు మై ఛానల్ తెలుగింటి కిచెన్. ఈ రోజు మనము క్యారెట్ కేక్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. క్యారెట్ కేక్ కొరకు నేను 1 కప్పు మైదా పిండి తీసుకున్నా, 3/4 కప్పు పౌడర్డ్ షుగర్, 1/2 కప్పు కర్డ్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ సిన్నమన్ పౌడర్, 1/2 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ ఆర్ వెజిటేబుల్ ఆయిల్ తీసుకోండి, 2 టేబుల్ స్పూన్ మిల్క్, 3/4 కప్పు క్యారెట్ తురుము, కొన్ని కిస్మిస్ తీసుకోండి 10 to 12. ముందుగా 1 కప్పు మైదా పిండి తీసుకొని జల్లించుకోవాలండి. ఇందులోనే సిన్నమన్ పౌడర్ వేసుకోవాలి, 1 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇది 1/2 టీ స్పూన్ మెజర్మెంట్. ఇందులోనే 3/4 కప్పు పౌడర్డ్ షుగర్ వేసుకొని జల్లించుకోవాలి. తీసి పక్కకు పెట్టుకోవాలండి. ఇవి బాగా కలిపేసి ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేయాలండి. వేసి బాగా మిక్స్ చేయాలి. ఇది పక్కకు పెట్టాలండి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దానిలో 1/2 కప్పు కర్డ్ వేసుకోవాలి. హాఫ్ కప్పు కర్డ్ వేసుకున్న తర్వాత 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. వెజిటేబుల్ ఆయిల్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ వేసుకోవాలి. స్మెల్ వచ్చే ఆయిల్స్ వేసుకోవద్దండి. ఇది ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి. దీనిలోనే 2 టేబుల్ స్పూన్ మిల్క్ వేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత మనము ఇంతకుముందు పిండి తీసుకున్నాము కదండి, ఆ బౌల్లో వేసుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలండి. ఆపోజిట్ డైరెక్షన్లో కలుపుకోవద్దు. ఈ విధంగా స్పీడ్గా 5 to 10 minutes కలుపుకుంటే లమ్స్ రాకుండా వస్తుంది పిండి మీకు. ఈ విధంగా 5 to 10 minutes బాగా కలుపుకోవాలండి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో. ఇప్పుడు మనం దీనిలో క్యారెట్ తురుము వేసుకుందాం. ఈ విధంగా కలపాలండి. క్యారెట్ కూడా ఈ పిండిలో బాగా కలిసేటట్టు ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలండి. ఇప్పుడు పిండి బాగా కలిసిపోయింది. ఇప్పుడు మనము ఆయిల్తో గ్రీజ్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని, ఒక అల్యూమినియం బౌల్ కానీ లేకుంటే మీ దగ్గర కేక్ మోల్డ్ ఉంటే అది కానీ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని గ్రీజ్ చేసుకోవాలండి గిన్నె మొత్తము. ఇప్పుడు దీనిలో కొద్దిగా మైదా పిండి వేసుకొని ఈ గిన్నె మొత్తము స్ప్రెడ్ చేయాలండి. దీనిలో మైదా పిండి వేసుకొని
ఈ గిన్నె మొత్తము సైడ్స్ కూడా స్ప్రెడ్ చేయాలండి. ఈ విధంగా ఇప్పుడు ఈ విధంగా ఈ పిండి మొత్తము గిన్నె నిండా స్ప్రెడ్ చేయాలండి సైడ్స్కి. చేసిన తర్వాత ఈ కేక్ మిక్చర్ ఇందులో వేసుకోవాలి. మనము కేక్ మిక్చర్ ప్రిపేర్ చేయగానే ఒక గిన్నె స్టవ్ పైన పెట్టి మందపాటి గిన్నె పెట్టి ఒక 5 minutes ప్రీ హీట్ చేయాలండి. ఒక పెద్ద గిన్నె తీసుకొని ఇప్పుడు దానిలో ఒక స్టాండ్ కానీ ఒక స్టీల్ ప్లేట్ కానీ పెట్టి దీని మీద కేక్ మిక్చర్ తీసుకున్న బౌల్ను పెట్టేయాలండి. 35 to 45 minutes బేక్ చేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్ మీద 10 minutes చేంజ్ చేసుకుంటూ బేక్ చేసుకోవాలండి 40 minutes వరకు. కేక్ మిశ్రమం స్టవ్ పైన పెట్టి 40 minutes అయిపోయిందండి. చూద్దాం ఇప్పుడు కేక్ రెడీ అయిందేమో. చాకు ఈ విధంగా పెట్టి తీస్తే చాకుకి ఏం అంటుకోవద్దండి. చాకుకి ఏం అంటుకోకుంటే అయినట్టు. ఇప్పుడు ఏం అంటుకోవట్లేదండి. ఇది కంప్లీట్ గా బేక్ అయింది. ఇప్పుడు దీన్ని డిమోల్డ్ చేద్దాం వేరే ప్లేట్ లో. దీనిని స్టవ్ పై నుండి తీసినాక ఈ గిన్నెని పక్కకు తీసి ఇది కంప్లీట్ గా చల్లారిన తర్వాత డిమోల్డ్ చేయాలండి. చల్లారక ముందు తీస్తే గిన్నెకి మొత్తము అంటుకుపోతుంది. ఇప్పుడు కేక్ ను సైడ్స్ కి లైట్ గా కట్ చేయాలండి. ఇప్పుడు దీన్ని డిమోల్డ్ చేద్దాం. కేక్ రెడీ అయిందండి. ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందామండి. క్యారెట్ కేక్ రెడీ అయిందండి. ఈ రెసిపీ కనుక నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదేవిధంగా నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.